న్యాయ విజ్ఞాన సదస్సుకు హాజరైన మన లక్షపేట్ జడ్జి గారికి, అలాగే బార్ అసోసియేషన్ ప్రెసిడెంట్ గారికి, వివిధ న్యాయవాదులు, మన స్టాఫ్, పత్రికా మిత్రులు, ఎలక్ట్రానిక్ మీడియా వాళ్ళందరికీ కూడా రాఘవేంద్ర లిటిల్ హ్యాండ్స్ కర్ణాటక కాలేజ్ తరఫున మా యొక్క వందనం. ఎందుకంటే లక్షపేటలో సార్ బిజీ ఉన్నప్పటికీ నా స్కూల్కు సార్ అవకాశం ఇచ్చి ఇక్కడ ఉన్న 400 మెంబర్స్ పిల్లలకు వారి యొక్క అడ్వకేట్స్ కానీ సార్ కానీ సందేశం ఇచ్చి తెలియజేసినందుకు మా యాజమాన్యం తరఫున, నా మేనేజ్మెంట్ పిల్లల తరఫున నేను ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ అవకాశం. గుడ్ ఆఫ్టర్నూన్ ఎవ్రీవన్. ఇస్ ఇట్ ఓకే ఇఫ్ ఐ టాక్ ఇన్ ఇంగ్లీష్? తెలుగులో కూడా మాట్లాడతాను, కాకపోతే ఇంగ్లీష్ మీడియం స్కూల్ కాబట్టి నా మీడియం కూడా ఇంగ్లీష్లో ఉండాలని కొద్దిగా. ఓకే, సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐ థ్యాంక్ ఎవ్రీబడి హూ హస్ ఆర్గనైజ్డ్ దిస్, ఎస్పెషలీ యువర్ డీన్ ఓనర్ ఆఫ్ దిస్ ఇన్స్టిట్యూషన్, ద ప్రిన్సిపల్ అండ్ ఆల్ ద టీచర్స్. ఐఎమ్ సీయింగ్ దట్ ఆల్ ఆఫ్ యూ హవ్ బీన్ స్టాండింగ్ వెరీ పేషెంట్లీ. కాళ్ళు పెడుతున్నాయేమో మీకు కూడా, పిల్లలైతే కూర్చున్నారు కానీ యూఆర్ వర్కింగ్ రియలీ హార్డ్. I appreciate all the work that you do. Just as how army people help, serve the country at the borders and doctors serve the country here, you are integral to the service of the nation. So thank you for the service, and you are shaping the nation. One huge round of applause for all the teachers for everything that they do. Thank you. చాలా మంది వచ్చి రాజ్యాంగం గురించి కూడా చెప్పారు, మాట్లాడే స్వేచ్ఛ ఉంటుంది ఇక్కడ అని. సో ప్రెస్ మిత్రులు ఇక్కడ ఉన్నారు. మాట్లాడే స్వేచ్ఛ ప్రతి సిటిజన్కి ఉంది, అది కరెక్టే. కానీ మేము ఎంత ఉపయోగిస్తున్నామో మాకు తెలియదు, న్యాయవాదులు కూడా ఎంత ఉపయోగిస్తారో తెలియదు. కానీ దీనికి ఈ స్వేచ్ఛకు నిదర్శనం మీరు. యు ఆర్ ద వన్స్ ఫర్ యూజింగ్ ఇట్ కంప్లీట్లీ. మీరు ఈ స్వేచ్ఛని ఉపయోగించడం మానేస్తే ద డెమోక్రసీ విల్ డై. So democracy is resting on your shoulders. Thank you for your service. మీరు ఏ భయం లేకుండా పనిచేయాలి. ఏదో చాలా ప్రైవేట్ కంప్లైంట్లు కూడా వస్తుంటాయి, ఏదో డెఫమేషన్ కేసు అని మీరు వేసిన రిపోర్ట్కి, మీరు రాసిన దానికి, మీరు దేనికి ఒకవేళ తప్పు లేకపోతే దేనికి మీరు భయపడే అవసరం లేదు. యూ కెన్ బీ ఫుల్లీ కరేజియస్. ప్లీజ్ రిపోర్ట్ ద ట్రూత్ అండ్ ద రియాలిటీ, అండ్ ట్రస్ట్ మీ, ద ఎంటైర్ కంట్రీ ఈజ్ రెస్టింగ్ ఆన్ యువర్ షోల్డర్స్ టు నో ద ట్రూత్. Now, I'll come to the children now because I think it might rain, so let me finish quite quickly. I hope you've listened to everything that has been spoken so far. I'll just add on to all of this. Meero entamandi mobile phones use chestaru? Very good. Ante cheyani vallu lepte evaranna? Okay, thank you for that. Right, you all use your mobile phones, right? See, there was an incident that happened in Jannar that came to my court. I'll tell you about that incident. దాని గురించి నేను చెప్తాను. ఒకటి, మొబైల్ ఫోన్ యూజ్ చేయడం అనేది తప్పు కాదు. దెర్ ఇస్ నో లా అగేన్స్ట్ ఇట్. సోషల్ మీడియాలో అకౌంట్ ఉండడం కూడా తప్పు కాదు. అగైన్ దెర్ ఇస్ నో లా అగేన్స్ట్ ఇట్. అది సోషల్ మీడియాలో అకౌంట్ పెట్టుకుంటే ఏదైనా నేరమా, అది కూడా కాదు. Whether it be Facebook, I don't think anybody is using kada. That has adi boomers kelpoyinadu. Those are old people who use Facebook now. Okay, what do you use now? Instagram, I'm sure you do, right? ఎవరైనా రీలు తయారు చేసే వాళ్ళు ఉన్నారు ఇక్కడ? ఇన్స్టాగ్రామ్ వీళ్ళు బాగా లేరా? ఒక 5,000 ఫాలోవర్స్ ఉన్న వాళ్ళు లేరా? ఉండాలి కదా కొంతమంది, 2-3 లేరా? సరే, ఇంకేం యూజ్ చేస్తాం ఇన్స్టాగ్రామ్ కాకుండా? వాట్సాప్, ఓకే, సరే. ఎనీథింగ్ ఎల్స్? స్నాప్చాట్ కదా? I use Snapchat for filters. Okay, of course. So, అంటే మనం ఒకవేళ ఎలాగున్నా స్నాప్చాట్ ఫిల్టర్ యూజ్ చేస్తే మాత్రం సూపర్ వస్తాయి కాబట్టి ఈవెన్ ఐ యూజ్ ఇట్. సో వీ యూజ్ ఆల్ దిస్. Clubhouse, maybe I don't know how many of you use Clubhouse, but it's a very good social media platform also, or maybe Twitter if you use it. Thing is, ఇక్కడ జన్నారంలో ఒక కేసు జరిగింది. There were 2 girls, both of them 10th class students. This is from last year I think November or December. వాళ్ళు ఇన్స్టాగ్రామ్ యూజ్ చేస్తుంటూ దే లెర్న్ డాన్సింగ్. ఇక్కడ కూడా వాళ్ళు డాన్సింగ్ నేర్చుకుని వాళ్ళు ఇంకా దేర్ అంబిషన్ వాజ్ టు బికమ్ బిగ్ డాన్సర్స్, ఎస్పెషలీ టు గో ఇన్ టు మూవీస్. అది 2 girls from Jannar.
వాళ్ళ పేరెంట్స్కి చెప్పారట, మేము ఇట్లా డాన్స్ నేర్చుకోవాలని అనుకుంటున్నాము, జన్నారంలో అయితే పెద్ద ఏం లేదు ఇక్కడ, సో వీ వాంట్ టు గో టు హైదరాబాద్ ఎందుకంటే ఇన్స్టాగ్రామ్లో మేము ఒక రీల్ చూసాము, ఒక స్టూడియో ఉంది అక్కడ, డాన్స్ స్టూడియో, అక్కడికి వెళ్తే వాళ్ళు నేర్పిస్తారు కోరియోగ్రఫీ మొత్తం. దాని తర్వాత ఇట్ ఈస్ ఆల్సో ఈజీ టు గెట్ ఇన్ టు మూవీస్లో కూడా పాత్ర ఏమైనా ఇస్తే యాక్ట్రెసెస్గా తయారు కావడానికి ఎంట్రీ దొరుకుతుంది అని పేరెంట్స్కి చెప్తే పేరెంట్స్ ఒప్పుకోలేదు. వాళ్ళు చాలా ఇన్సిస్ట్ చేస్తే పేరెంట్స్ కొట్టారు కూడా వాళ్ళని. ఇదంతా వాళ్ళ చెప్పిన విషయం, ఏదో విని ఎక్కడో చదివి చెప్పడం లేదు. దీస్ ఆర్ ద 2 girls who were in front of me and they told me all of this. సో పేరెంట్స్ కొట్టారు. పేరెంట్స్ కొట్టిన తర్వాత ఇంకా వాళ్ళు ఒక 1 month దాకా దే సర్వైవ్. బట్ బోత్ ఆఫ్ దెమ్ వాళ్ళ ఫ్రెండ్స్ ప్లాన్ చేసుకొని ఏం చేశారంటే, పేరెంట్స్కి చెప్పకుండా మేము వెళ్దాం హైదరాబాద్కి, వెళ్ళి అక్కడ ఒక మంత్ డాన్స్ నేర్చుకొని దాని తర్వాత ఏమవుతుందో చూద్దాము అని దే అప్రోచ్ ది ఇన్స్టాగ్రామ్ ప్రొఫైల్కి DM చేశారు. మెసేజ్ పెడితే వాళ్ళు మొత్తం డీటెయిల్స్ పంపించారు, మీరు ఇక్కడికి రండి, ట్రైన్ తీసుకొని మంచిర్యాలలో ట్రైన్ ఎక్కి సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ దగ్గర మీరు ట్రైన్ దిగితే మేము వచ్చి మిమ్మల్ని తీసుకుంటాము, తీసుకెళ్ళి వెళ్ళి డాన్స్ స్టూడియోకి తీసుకెళ్తాము, వీ విల్ అరేంజ్ ఫర్ ఆల్ స్టే ఫుడ్ అంతా, మీ దగ్గర ఏ డబ్బులు లేకుండా ఏం కాదు, మేమే మొత్తం చూసుకుంటాము, ఒక 1 month కోర్స్ ఉంటుంది ఇక్కడ, మీరు వచ్చి చేసిన తర్వాత దెన్ వీ విల్ సెండ్ యూ బ్యాక్, ఎప్పుడన్నా మళ్ళీ అవకాశం దొరికినప్పుడు యూ విల్ హ్యావ్ టు కీప్ కమింగ్ అని ఇంత ఇన్స్ట్రక్షన్స్ ఇస్తే, వీళ్ళు తల్లిదండ్రులకు చెప్పకుండా దే కాట్ దట్ ట్రైన్ అండ్ దే వెంట్ టు హైదరాబాద్. సికింద్రాబాద్లో వాళ్ళు వచ్చి 2 male persons కేమ్ అండ్ రిసీవ్డ్ దెమ్. వాళ్ళను ఒక సికింద్రాబాద్లోనే ఒక చిన్న హోటల్కి తీసుకెళ్ళి ఒక లాడ్జ్లో రూమ్ ఇప్పించి అక్కడ పెట్టారు వాళ్ళని. ఒక 3 days అలాగే గడిచిపోయింది. వాళ్ళు అక్కడ లాడ్జ్ నుంచి బయటికి కూడా రాలేదు, వాళ్ళు అక్కడే ఉన్నారు 3 days. వీళ్ళని విజిట్ చేయడానికి కూడా ఎవరు రాలేదు, వీళ్ళు రూమ్లోనే ఉన్నారు, అక్కడ నుంచి వీళ్ళు ఆర్డర్ చేస్తున్నారు, ఫుడ్ కూడా టైంకి వస్తుంది, మొత్తం కరెక్ట్ వస్తుంది. అయితే అక్కడ లాడ్జ్లో ఉన్న ఒక రిసెప్షనిస్ట్, ఒక హౌస్ బాయ్కి డౌట్ వచ్చి, వీళ్ళు 2 అమ్మాయిలు చాలా చిన్న వయసే, 16-15 వయసు అంతే అమ్మాయి, వీళ్ళిద్దరు ఇక్కడికి వచ్చి ఉంటున్నారు, వీళ్ళకి వచ్చి ఎవరు చూడడం లేదు, వీళ్ళు బయటకు వెళ్ళడం లేదు, ఎవరైనా వచ్చి కలుస్తున్నారు అంటే అది కూడా లేదు, వీళ్ళు ఎక్కడ ఎందుకు ఉంటున్నారు అని అక్కడ అతనికి తెలిసిన పరిచయం ఉన్న ఒక కానిస్టేబుల్ ఫ్రెండ్కి చెప్పాడంట పోలీసులు, ఇక్కడ 2 ఉంటున్నారు, ఎందుకు ఉంటున్నారో తెలియదు, మీరు ఒక్కొక్కసారి వచ్చి మీరు కనుక్కుంటే బాగుంటుంది. అప్పటికి ఇక్కడ జన్నారం పోలీస్ వాళ్ళు ఎస్ఐ గారు ఆల్రెడీ ఒక FIR రిజిస్టర్ చేసి 2 మిస్సింగ్ గర్ల్స్ అని, కిడ్నాప్ అయ్యారా ఏమయ్యారో తెలీదు, మిస్సింగ్ గర్ల్స్ 2 ఉన్నారు అని పోలీస్ వాళ్ళు రిజిస్టర్ కూడా చేశారు కేసు. ఎందుకంటే టీచర్స్ కూడా వెళ్ళి చెప్పారు, పేరెంట్స్ కూడా వెళ్ళి చెప్పారు, కాబట్టి దే ఆర్ సర్చింగ్ హియర్. వాళ్ళు ఎక్కడ సర్చ్ చేస్తున్నారు, ఇక్కడే మంచిర్యాలలో ఇదంతా సర్చ్ చేస్తున్నారు, హైదరాబాద్ దాకా వీళ్ళు వెళ్ళలేదు. సో ఆ అమ్మాయిలకు పోయి అక్కడ ఉన్న కానిస్టేబుల్ అడిగితే, మీరు ఎక్కడ ఎందుకు వచ్చారమ్మా అంటే, ఇది డాన్స్ నేర్చుకోవడానికి వచ్చాము, డాన్స్ స్టూడియో అని. అచ్చా ఎవరు మిమ్మల్ని ఇక్కడ వచ్చారంటే డీటెయిల్స్ చెప్పారంట. మీరు ఎక్కడి నుంచి వచ్చారు అంటే జన్నారం అనే ఒక టౌన్ ఉందని కూడా వాళ్ళకి తెలియదు అక్కడ. అయితే ఏ జిల్లాకు అంటే మంచిర్యాల జిల్లాకు అని. అక్కడ నుంచి మరి ఆ కానిస్టేబుల్ ఇక్కడికి ఫోన్ చేసి, మీ దగ్గర నుంచి 2 అమ్మాయిలు ఇక్కడికి వచ్చారు, మాకు దొరికారు, ఇక్కడ 3 days నుంచి మా హోటల్లో ఇక్కడ ఉంటున్నారంట, ఎవరో కనుక్కోండి అంటే టాలీ అయింది మొత్తం. ఇక్కడ కేసు ఎవరికైతే పెట్టామో అదే, అది టాలీ అయిన తర్వాత వాళ్ళని తీసుకొచ్చారు. అంటే మీరు ఒకసారి ఆలోచించండి, సోషల్ మీడియా ఎంత ఇన్ఫ్లుయెన్స్ చేస్తుంది. అంటే ఇన్ఫ్లుయెన్సర్స్ అని మేము బాగా మాట్లాడతాం కదా, సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ కావాలని అనుకుంటాం, యూట్యూబ్లో స్ట్రీమింగ్ చేయాలనుకుని, లేదంటే ఇన్స్టా రీల్స్ పెట్టాలని. ఇన్ఫ్లుయెన్సర్స్ అంటే ఎంత ఇన్ఫ్లుయెన్స్ చేస్తుంటారు వీళ్ళు. వితౌట్ లిస్నింగ్ టు ద పేరెంట్స్, దే యాక్చువల్లీ వెంట్ ఆల్ ద వే టు హైదరాబాద్ ఆన్ దేర్ ఓన్. నౌ యూ అండర్స్టాండ్ వై దిస్ మైట్ హావ్ హ్యాపెండ్. వాట్ వర్ ద ఇంటెన్షన్స్? నిజంగా జెన్యూన్గా అదొక డాన్స్ స్టూడియో కాదు. సో వాట్ ఆర్ ద ఇంటెన్షన్స్, యూ అండర్స్టాండ్. వాళ్ళు వచ్చిన తర్వాత కూడా నేను అడిగినప్పుడు కూడా, లేదు సార్ మేము డాన్స్ నేర్చుకోవడానికి వెళ్ళాము, ఇంకొక వారం ఉంటే మేము డాన్స్ కోర్స్ కూడా స్టార్ట్ అయ్యేది, పోలీస్ వాళ్ళు రాకొని వచ్చారు మమ్మల్ని అంటున్నారు. అంటే వాళ్ళు అక్కడ నుంచి వచ్చిన తర్వాత కూడా దే ఆర్ నాట్ రియలైజింగ్ వాట్ వాజ్ ద ట్రాప్ దట్ దే ఫెల్ ఇన్. సో ప్లీజ్ అండర్స్టాండ్, సోషల్ మీడియా యూజ్ చేయడంలో తప్పు లేదు. నేను అంటే ఫర్ ఎగ్జాంపుల్ గాంజాయి గురించి చెప్పారు, గాంజాయి యూజ్ చేయడం మీ దగ్గర ఉండడం కూడా తప్పే, అది కూడా నేరం. ఈవెన్ ఇఫ్ యూ పొజెస్ ఇట్, ఒక్క 1 gram కూడా మీ జేబులో దొరికింది అంటే మిమ్మల్ని పోలీస్ వాళ్ళు అరెస్ట్ చేస్తారు, జైలు పంపిస్తారు. కానీ అదే మీ దగ్గర ఒక ఇన్స్టాగ్రామ్ ఉంది అంటే అది తప్పు కాదు. బట్ హౌ యూ యూజ్ ఇట్ విల్ డిటర్మైన్ అ లాట్.
And please also understand that whatever data is there, that data cannot be deleted. మీరు అనుకోవచ్చు అది డిలీట్ చేస్తాము. వాట్సాప్లో V1 అని మీరు ఫోటో పంపించినా దాన్ని స్క్రీన్ షాట్ తీయగలమా? ఇట్ కెనాట్ బి టేకెన్. అది వైట్ స్క్రీన్ వచ్చేస్తుంది స్క్రీన్ షాట్ తీసుకుంటే. కానీ వాట్ ఇఫ్ ఐ టేక్ అనదర్ ఫోన్ అండ్ టేక్ అ పిక్చర్ ఆఫ్ దిస్? ఇంకొక ఫోన్ తీసుకొని ఈ స్క్రీన్ ఫోటో తీసుకుంటే అది ఉండిపోతుంది. దట్ ఈస్ పాసిబుల్. ఇన్స్టాగ్రామ్లో కూడా ఒకవేళ ఫోటో బాంబ్స్ ఉన్నాయి, అది కూడా స్క్రీన్ షాట్ తీసుకోగలరు. కానీ ఈవెన్ దాట్ డేటా విల్ రిమైన్. సో మీరు ఎవరికి ఏ మెసేజ్ చేస్తున్నారు, ఎవరికి ఏ ఫోటో పంపిస్తున్నారు, యూ హ్యావ్ టు బి వెరీ కేర్ఫుల్. నేను ఫోన్లు వాడద్దు అని చెప్పను. చాలా మంది చెప్తారేమో టీచర్స్, కానీ నేను చెప్పను. ఎందుకంటే ఫోన్లు వాడితే దానికి అడ్వాంటేజెస్ కూడా ఉన్నాయి. మీరు యూట్యూబ్లో ఒకవేళ మంచి వీడియోస్, ఎడ్యుకేషనల్ వీడియోస్ చూస్తే దానికి కూడా అడ్వాంటేజెస్ చాలా ఉన్నాయి. యూ షుడ్ బి అవేర్. ఒక ఫోన్ ఎలా నడుస్తుంది, సోషల్ మీడియా ఎలా నడుస్తుందని ఆ జ్ఞానం కూడా మీకు ఉండాలి. కానీ మీరు ఏం చేస్తున్నారో అది ఆలోచించండి. మీరు ఇప్పుడు తెలియక ఒక తప్పు పని చేయొచ్చు. ఎస్పెషలీ గర్ల్స్, యూ మైట్ సెండ్ అ పిక్చర్, నార్మల్ పిక్చర్, కానీ ఏఐతో మార్ఫింగ్ చేయడం, ఎడిట్ చేయడం ఎంత ఈజీ. చాట్ జీపీటీ యూజ్ చేస్తారా ఎవరన్నా? నో. ఇన్స్టాల్ చాట్ జీపీటీ. వెరీ గుడ్. వన్ పర్సన్ ఇస్ రేజింగ్ ద హ్యాండ్. వెరీ గుడ్. ఇన్స్టాల్ చాట్ జీపీటీ. డూ యూ నో వాట్ చాట్ జీపీటీ ఇస్? No? Do you want to explain? What's your name? Sairam. Do you want to explain what ChatGPT is? No? It's okay, sit down. See, ChatGPT is an artificial intelligence software. ఒక పని చేయండి, ఈ రోజే మీరు వెళ్తారు కదా, ఫోన్ అంటే మీ దగ్గర అయితే ఫోన్ సొంతంగా ఫోన్ ఉండకపోవచ్చు, మీ ఇంట్లో వాళ్ళకి ఉంటుంది కదా. వెళ్ళి ప్లే స్టోర్ అయినా లేకుంటే అక్కడికి వెళ్ళి ప్లీజ్ ఇన్స్టాల్ ద సాఫ్ట్వేర్ ChatGPT. ఓకే? You ask that software anything, it will reply. And it will help you a lot in learning things. Ye concept aina. You can even ask it to write songs. You can even ask it to write poems, it will write original this. You can even ask it to create pictures, videos, it will create. So use these things, right? I think it's about to rain, so I'll just conclude with one last thing. Please be careful with social media. Okay? Okay, so I think it's raining. Maybe we'll come again and I'll continue with that. I can continue with it. Okay. Alright. Yeah, one last thing I'll just say. Especially boys here, how many of you ride a bike, motorcycle? The same ChatGPT person is raising their hand. Okay, I hope you don't use ChatGPT while riding the bike. Okay, so see, underage driving is a crime. Please understand this. Stop riding your motorcycles right now. You might be arrested. Your parents also might be arrested. So please don't do that again. Please drive only after you get your license, after 18 years of age. Don't do that before that. I have a lot of things to tell you, but I think it's raining, so I guess enough has been told right now. So we'll conclude. I'll maybe see you again and we'll continue with this. Thank you so much for your patient hearing. I'll see you all. వేదికను అలంకరించినటువంటి మా న్యాయవాద సోదరులందరికీ, ఏజీపీ గారికి, అదేవిధంగా స్కూలు యాజమాన్యం ఎర్ర చంద్రశేఖర్ గారికి, ఇక్కడికి విచ్చేసినటువంటి పాత్రికేయ మిత్రులకు నా యొక్క నమస్సుమాంజలు, పిల్లలందరికీ నా యొక్క ఆశీస్సులు. లాస్ట్ ఇయర్ వచ్చినప్పుడు ప్రెస్ వాళ్ళు చాలా కోఆపరేట్ చేసింది బ్రదర్. మళ్ళీ థ్యాంక్స్ చెప్పే అవకాశం దొరకలేదు. అప్పుడు మీరు మా కోసం చేసినందుకు ఇప్పుడు మీకు థ్యాంక్స్ చెప్తున్నా. థ్యాంక్ యూ వెరీ మచ్. అంటే ఆర్టికల్స్ రాయమన్నప్పుడు రిక్వెస్ట్ చేసినాము. స్పెషల్గా ఆర్టికల్స్ రాసి కొంచెం అంటే పబ్లిక్లో అవేర్నెస్ తీసుకురావడంలో మీరు చాలా ముందుండి మాకు సహకరించినందుకు ధన్యవాదాలు. సార్ వచ్చిన కొత్తలో వచ్చినాం అక్కడ స్కూల్ దగ్గర ఉన్నప్పుడు, పోలీస్ స్టేషన్ ముందర స్కూలు. అయితే ఈరోజు నేను ఇంకో ఆశ్చర్యకరమైన విషయం, మిత్రుడు చంద్రశేఖర్ స్కూల్ అన్న సంగతి నాకు తెలియదు, ఇక్కడికి వచ్చిన తర్వాత తెలిసింది. చాలా థ్యాంక్స్ బ్రదర్. మరి ఇంత మంచి కార్యక్రమాన్ని మీ విద్యా సంస్థలందు ఏర్పాటు చేయడానికి ముందుకు వచ్చినందుకు, వ్యాపారంలోనే కాదు విద్యా వ్యవస్థలో కూడా మరి ఇది ఒక రకంగా కొంచెం ఇంటీరియర్ ఏరియా అంటే పల్లెలున్న ప్రాంతం, ఒక నాణ్యమైన విద్యను అందించాలనే సదుద్దేశంతో మరి విద్యా సంస్థలు స్థాపించి పిల్లలకు మంచి విద్యను అందిస్తుండ్రు. దానికి ఎర్ర చంద్రశేఖర్ గారికి నా యొక్క అభినందన తెలియజేస్తూ, మీ సార్ గురించి చెప్తే కూడా తప్పని కూడా
అయితే ఈ యొక్క కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే చట్టాల మీద ప్రతి ఒక్కరికి అవగాహన ఉండాలని, అవగాహన ఉంటే సమాజంలో సమూల మార్పులు వస్తాయని, ఎట్లాంటి అంటే ఇప్పుడు పోలీసులు వచ్చిండు కేసుల పరంగానైనా లేకపోతే న్యాయపరమైన చిక్కుల నుంచి వెళ్ళి బయటపడడానికి ఇవి మీకు ఎంతో కొంత దోహదపడతాయి. పిల్లలందరికీ నేను చెప్పేది ఒకటే, ఇక్కడికి వచ్చిన మా న్యాయవాదిని సోదరుల అందరూ కలిసి చట్టాల గురించి మీకు అవగాహన కల్పిస్తారు. అవి క్లాస్ రూమ్లో ఎట్లున్నారో కాన్సన్ట్రేషన్తో వినండి. అది బయట మీకు చెప్పడానికి కూడా ఎవరు దొరకరు. అందుకోసం అని చెప్పి ఏదో టైంపాస్ లెక్క వినద్దు. ఇది ఒక మీకు మంచి సువర్ణ అవకాశం. ఎప్పుడైనా మీరు జడ్జి గారిని చూసిల్లా ఇట్లా బయట చూసిల్లా? జడ్జి గారే మీ దగ్గరికి వచ్చిందంటే కోర్టు ఇక్కడికి వచ్చినట్టు. అది మీకోసం వచ్చినాం కాబట్టి అందరు జాగ్రత్తగా వినండి. నేను ఒక చట్టం తీసుకొని మీరు వివరించదలుచుకున్నాను. అదొక ముఖ్యమైన చట్టం. ఆ చట్టం ఒకటి బ్రహ్మసభ కూడా అనుకోవచ్చు. దాన్ని ఇన్ఫర్మేషన్ యాక్ట్ 2005లో దాని చట్టంలాగా మార్చినారు. ఈ ఇన్ఫర్మేషన్ యాక్ట్ ప్రకారం మనం ఏదైనా ప్రభుత్వ సంస్థలో కానీ ప్రభుత్వ సంస్థలో మనం ఏమైనా ఇన్ఫర్మేషన్ తెలుసుకోవాలంటే వారికి మనం ఒక అప్లికేషన్ ద్వారా సమర్పించినట్లయితే వారు ఇన్ఫర్మేషన్ ఇస్తారు. దానికి కొద్దిగా రుసుము ఉంటుంది. ఇంకెక్కువ పేపర్లు అయితే వారు మళ్ళీ రుసుము తీసుకొని ఉంటారు. మరి ఇన్ఫర్మేషన్ యాక్ట్ ఎందుకోసం అవసరం ఎక్కడ తెలుసుకోవచ్చు. మీరంతా దాదాపు రైతు కుటుంబాలు చచ్చినట్టున్నారు, కొత్త చిరుద్యోగులు చచ్చినట్టున్నారు. మీరు రైతు కుటుంబాలు చిరుద్యోగులు చచ్చిన వారికి బయట ఏమి తెలియక కానీ కొన్ని చట్టాలు తెలియక కొన్ని సంస్థలు కొన్ని ఒక అధికారాలు రివ్యూ చేసుకోలేక చాలా నష్టపోతుంది. ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఏదైనా ల్యాండ్ తీసుకుంటుంది అనుకోండి, మీ ల్యాండ్ ఎంతున్నదని కానీ ఏదైనా ఉన్నదనుకోండి, ఎంఆర్ ఆఫీసులో ఈ సమాచార హక్కు చట్టం కింద ఇస్తే వారు తక్షణం 24 గంటల్లో ఆ యొక్క భూమి వివరాలు ఇవ్వాల్సి వస్తుంది. అదే మీ ఎంపీ ఆఫీసులో ఏదైనా మీ ఊరికి సంబంధించిన అభివృద్ధి పనులు ఏమొచ్చినాయి, మా ఊరికి సంబంధించి ఏదొచ్చిన ఎంపీ ఆఫీసులో మీరు ఒక అప్లికేషన్ పెడితే అక్కడి నుంచి మీరు వారి యొక్క సమాచారాన్ని తెలుసుకోవచ్చు. అలాగే మీ గ్రామ పంచాయతీ ఎక్కడైనా మీకు ఏ విధమైన మీకు ఇన్ఫర్మేషన్ కావాలో ఆ ఇన్ఫర్మేషన్ ఈ చట్టం కింద మీరు అప్లికేషన్ పెడితే అది 24 గంటల్లో వాళ్ళకి సమర్పిస్తారు. ఆ యొక్క చట్టాన్ని యూజ్ చేసుకొని మీరు దైనందిన కార్యక్రమాల దీని గురించి వివరించి కూడా మీరు చాలా మందికి తెలియజేస్తారని కోరుకుంటూ information awareness about the legal knowledge. And I am to asking you some question that if you are going anywhere, especially girls, child, going anywhere, if anyone tease you, if anyone abuse you, what will you do? Simply you will go as it is. Then what will happen next time? Next time you repeat it again. And that act is committed in rape, maybe it is acid attack, kidnap. That's why whenever this act will happen, you have to first take the step, you have to file a complaint and give the information to a teacher or your parents. Teachers and parents will living with your human, you can to complain easily. That's why if you file the complaint, no need to go to police station. There are 3 types of complaints are there. E-FIR. It means you can file a complaint by email or mail, WhatsApp. You can take the number, you can mail it. Other thing is the zero FIR. That FIR you can file anywhere. It is not available in local police station. You can file that police FIR anywhere. That is called a zero FIR. And other thing is that you can file a complaint, written complaint at the police station. You go to the police station and write the complaint writtenly, which will take the action on him. Finally, if police will not support you, what will you have to take? You have to take simply 156 CRPC, FIR Kinda. You can file a private complaint at Magistrate Lakshmi Junior Civil Judge. He will take the action immediately. That's why I am asking and requesting every student, if any simple crime will occur, don't get it easy that much. You have to take steps and be secure and be safety for your life. In your child life, there is a evidencing act is there. If anyone who is a superior, who is a senior, will commit any act, criminalization, if manhandling, you can simply complain that one. He will punish up to 3 years.
just amendment made in 2011, and he will fine up to 1 lakh. Or if he repeat again, he will debar from the study, he will not write the exam for 3 years. He will lose his study up to 3 years. So we understand that, be secure, and I'm saying that in the latest generation, what are you doing? Simply marrying and without permission of parents. I'm right? Why are you doing that one? If suppose boys having love affair and ఎటైనా వెళ్ళిపోతే ఏమవుతుంది? సపోజ్ ఈ పోలీసులు అలా దొరికితే పిల్లలు ఏమంటారు, మైనర్ పిల్లలు, ఐ డోంట్ నో అబౌట్ దిస్, హీ మేడ్ మీ ఫోర్స్ టు ఐ వెంట్ దేర్. అండ్ వాట్ ద ఎఫ్ఐఆర్ బుక్ ఆన్ యూ? కిడ్నాప్ కేసు బుక్ అవుతుంది బాయ్స్ మీద, రేప్ కేసు బుక్ అవుతుంది, 354 సెక్షన్ బుక్ అవుతుంది, విచ్ విల్ పనిష్ అప్ టు 10 years, మోర్ దెన్ ద 10 years లైఫ్ ఇయర్ ఉండదు. దట్స్ వై బీ సెక్యూర్. ఒక కేసు బుక్ అయితే యువర్ లాస్, మీ గవర్నమెంట్ జాబ్ కూడా మీకు రాదు. దట్స్ వై బీ అలర్ట్. And I'm saying that after marriage there's a life, before marriage there's a different life. After marriage ఏమవుతుందంటే, if you partner get love marriage చేసుకున్నా కూడా, if your partner is good, what will you do? సక్సెస్ఫుల్గా మీ లైఫ్ హ్యాపీగా వెళ్ళిపోతుంది. If your partner will not good, what happen? You will spoil your life. No will support you in your life. No, ever support చేయరు మీకు. Your parents will not. If you arrange marriage అయినా మీ పేరెంట్స్ వచ్చి పంచాయత్ కానీ విలేజ్ ఎల్డర్స్ కానీ మీకు సపోర్ట్ చేసి మీకు ఇస్తారు. If not that one, what will happen? You are sacrificing your life for whom? Mother అయిపోతే you are sacrificing as a mother, as a woman. అందుకే ఆ లైఫ్ అలానే వెళ్ళిపోతాయి. దట్స్ ఫ్యూచర్ విల్ స్పాయిల్ ఆటోమేటిక్లీ ఆఫ్ యూర్. దట్స్ వై ఐఎమ్ రిక్వెస్టింగ్ ఎవ్రీ స్టూడెంట్, be secure and you have to successful go towards your success only. No other things, don't divert anything. At the British time, we fighting for freedom. And there was an Eastern company for that. But now, we are engaging in WhatsApp, Google, Snapchat, Instagram. We every time doing chatting with your time, wasting your time. That software also the British only. ఇప్పుడు కూడా అదే జరుగుతుంది. You are not concentrating on your study. You are only concentrating on your WhatsApp టైం వేస్ట్ చేయకుండా, డోంట్ డూ దాట్ వన్. అది కూడా కొంచెం తగ్గించుకుంటా. దర్ ఇస్ అ అడ్వాంటేజ్ ఉంటుంది, డిసడ్వాంటేజ్ ఉంటుంది. యూ హ్యావ్ టు యూజ్ అడ్వాంటేజ్. దాంతో స్టడీ కానీ న్యూ నాలెడ్జ్ తెచ్చుకోండి. ఒక 9th క్లాస్ అమ్మాయి ఈ దేశంలో మహాత్మా బిరుదును గాంధీకి ఎప్పుడు ఇచ్చిండు, ఏ ఇయర్లు ఇచ్చిండు అని ఒక లెటర్ పెట్టింది. దానికి రాష్ట్రపతి గారు అసలు ఇండియాలో మహాత్మా బిరుదు ఒక మహాత్మా జ్యోతిరావు పూలేకే ఉంటుంది తప్ప వేరే ఎవరికి ఇవ్వలేదు, మేము ఇవ్వలేదని మనకు వచ్చింది. అంటే అది దేనివల్ల? రైట్ ఇన్ఫర్మేషన్ యాక్ట్ ఉన్నది కాబట్టి అమ్మాయి రాయగలిగింది, దానివల్ల మనము తెలుసుకోగలిగినాం. అది యాక్ట్కున్న పవర్. ఇంకొకటి మనకు చాలా మందికి తెలుసు, మమ్ముటి హీరో తెలుసు కదా, చాలా మందికి ఇప్పుడు కొంచెం ఉన్నది. అతను ఒక యాడ్ ఇచ్చిండు, టీవీలలో ఒక క్రీమ్ రాసుకుంటే చాలా వైట్గా అవుతావు, గ్లో వస్తుందని. సో దాన్ని వినియోగదారుడు దాన్ని కొనుక్కొని సేమ్ యూజ్ చేస్తే కాలేదు. కాకపోయేసరికి కంపెనీ మీద వినియోగదారు, సో మమ్ముటి మీద కూడా కేసు వేసిండు. దేనివల్ల? మనకు కన్జ్యూమర్ యాక్ట్ ఉన్నది కాబట్టి. సో చట్టాలు మనకు తెలిసి ఉంటే మనం నిత్యం జరగదని దేని చేయొచ్చు. ఇవే కాక ఇంకా చట్టాల గురించి సార్ చాలా బాగా చెప్తారు. ఒకటి చిన్నది, అంటే చదువు ఎంత గొప్పదో నేను చెప్పగలుగుతా చాలా తక్కువ టైంలో. అక్షరం నీ ఆయుధమైతే ప్రపంచం నీ బానిస అవుతుంది. ఒక దేశ తలరాట రాయాలన్నా, దేశంలో ఉన్న దురాచారాన్ని మార్చాలన్నా, దేశం దిక్చూసి కావాలన్నా ఒక్క చదువుతోనే సాధ్యమైతే తప్ప కోట్లు కూడబెట్టి కోర్టుకు పడగెత్తిన కులమంట వేసి కలహార గిరిగీసి భగవద్గీత బైబుల్ పురాణం అంటూ మతం ముసుకు నీకు తొడిగి అజ్ఞానం జన్మించేసి ఊరి అవతరిస్తారు. అందుకే నీకు ఆస్తి కాస్తి లేకున్న అక్షరం మీద వద్దనున్న జ్ఞానం వైపు పెరుగుతారు. 10 మంది మెచ్చుకోలేదు, తీర్థంతా ప్రకాశించు విశ్వమే కొనియాడగా చదువులుగా తెలుసుకున్నాడు. కాబట్టి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు అంటరాని తనని అధిగమించే భారత రాజ్యాంగాన్ని రాసి ఈ దేశానికి దిక్చూసి అయినాడు. ప్రపంచ దేశాలకు సింబల్ ఆఫ్ నాలెడ్జ్గా నిలిచినాడు. చదువుకు ప్రేమల భేదం లేదు, లింగ వివక్ష లేదు, పేదరిక తారతమ్యాలు లేవు. కష్టపడుతూ ఇష్టపడుతూ తలదించుకొని చదువుతారో ఈ దేశంలో ఏదో ఒకరు తలెత్తుకొని బతికేలా చేస్తుంది చదువు. మీకు అందరికీ మేజిస్ట్రేట్ తెలుసా? సార్ మేజిస్ట్రేట్, ద మీనింగ్ ఆఫ్ మేజిస్ట్రేట్ తెలుసా అందరికీ? చూపించా, నాకు తెలియదు, మీ ఏజ్లో నాకు తెలియదు. సో మీ లెవెల్లో చెప్పడానికి నేను ట్రై చేస్తా. ఇప్పుడు మీ స్కూల్లో కొన్ని రూల్స్ ఉంటాయి. యూనిఫామ్ వేసుకోవాలి, మార్నింగ్ 9 రావాలి, ఇంటర్వెల్స్ క్యూ పాటించాలి, అన్నీ రూల్స్ ఉంటాయి. ఆ రూల్స్ దేనికోసం? మీరు కరెక్ట్ అంటే మీ రైట్ని అంటే రైట్ టు ఎడ్యుకేషన్ని ఫాలో అవడానికి ఆ రూల్స్ ఉంటాయి. ఆ రూల్స్ను వైలేట్ చేస్తే సమ్ పర్సన్, ఏదో ఒక పర్సన్, ఇంతమందిలో 100 మెంబర్స్లో ఏదో 1 పర్సన్ వైలేట్ ద రూల్. ఆ రూల్ వైలేట్ చేస్తే టీచర్ గివ్ యూ స్మాల్ పనిష్మెంట్.
టు కీప్ ద ఆర్డర్ ఇన్ సొసైటీ అండ్ ఐ మీన్ కీప్ ద ఆర్డర్ ఇన్ స్కూల్. సో అట్లే ఇంత చిన్న స్కూల్లోనే ఇన్ని రూల్స్, రెగ్యులేషన్స్, పనిష్మెంట్స్ ఉంటే ఇంత పెద్ద కంట్రీ, మా జన్నారం చిన్న విలేజ్, మండల్, డిస్టిక్, మంచిర్యాల డిస్టిక్, స్టేట్, ఇన్ని స్టేట్లో కంట్రీ, ఇంత పెద్ద స్టేట్ కంట్రీని కంట్రోల్ చేయాలంటే ఒక సిస్టమ్ ఉండాలా. సో మన కాన్స్టిట్యూషన్ అనేది మన ఈ సిస్టమ్ని కంట్రోల్ చేయడానికి 3 ఆర్గన్స్ డివైడ్ చేసింది. ఫస్ట్ అనేది లెజిస్లేచర్, అంటే మీన్ ఈ పొలిటీషియన్స్, మన సీఎం ఎన్నుకోవడం, సర్పంచ్ కానీ, ఎంపీటీసీ కానీ, జెడ్పీటీసీ కానీ, ఎమ్మెల్యేస్ అని సీఎం ఎన్నుకోవడం, సీఎం పిఎం, ఎంపీ ఎన్నుకుంటే పిఎం ఎన్నుకోవడం, అది లెజిస్లేచర్. వాళ్ళందరూ పార్లమెంట్లో, అసెంబ్లీలో ఏం తయారు చేస్తారు? లాస్ తయారు చేస్తారు. అంటే మనం లా మీన్స్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్, మనకి చెప్పినట్టు ఈ కంట్రీ ఎలా నడవాలి, ఏది చేసి తప్పు, ఏది రైట్ అని ఒకటి రూల్స్ తయారు చేస్తారు ఆన్ ద బేస్ ఆఫ్ కాన్స్టిట్యూషన్. సో దాన్ని ఎగ్జిక్యూట్ ఎలా చేయాలి? ఫస్ట్ది లెజిస్లేటర్, సెకండ్ది ఎగ్జిక్యూటరీ, థర్డ్ది జ్యుడిషియల్. సో ఫస్ట్ థింగ్ అనేది లెజిస్లేటర్ అంటే లాస్ తయారు చేసేది, ఎగ్జిక్యూటర్ అంటే అది లైక్ పోలీస్ డిపార్ట్మెంట్, ఎక్సైజ్, రెవెన్యూ డిపార్ట్మెంట్, పంచాయత్ డిపార్ట్మెంట్, ఇవన్నీ లాస్ని ఎగ్జిక్యూట్ చేస్తాయి. ఇప్పుడు ఒక లా ఉంటుంది, రోడ్పై లెఫ్ట్ సైడ్ పోవాలి, లెఫ్ట్ సైడ్ పోకపోతే ఇదే వాయిస్నాము లా, అంటే దాన్ని ఎగ్జిక్యూట్ చేసేది పోలీస్ డిపార్ట్మెంట్. అట్లా మనకు పొలిటీషియన్స్, గవర్నమెంట్ లెజిస్లేషన్ లాస్ని ఎగ్జిక్యూట్ చేసేది ఎగ్జిక్యూటరీ. దాన్ని ఓకే పోలీస్ ఇష్టం వచ్చి లా చేస్తే ఎట్లా, ఎగ్జిక్యూటర్ వాళ్ళు ఇష్టం వచ్చి పవర్స్ యూజ్ చేస్తే ఎట్లా, సో దాన్ని కంట్రోల్ పెట్టడానికి మనం చేసింది జ్యుడిషియరీ. సో జ్యుడిషియరీ ఈజ్ ఆల్వేస్ అల్టిమేట్. ఈ అన్ని కింద అనుకుంటే 3 పిల్లలు అనుకుంటే ఈ 2 పిల్లల పైన ఉండేది జ్యుడిషియరీ. అంటే ఎగ్జిక్యూటివ్ తప్పు చేసినా, అటు లెజిస్లేచర్ తప్పు చేసినా దాన్ని కాపాడడానికి ఉన్నది జ్యుడిషియరీ. సో సార్ ఇస్ ద జ్యుడిషియరీ, వన్ ఆఫ్ ద మెంబర్ ఇన్ ద జ్యుడిషియరీ పార్ట్. ఓకే, అర్థమైందా చిన్న కొంచెం? రైట్. ఇంకోటి ఇప్పుడు మనం చెప్పుకున్నాం ఫండమెంటల్ లాస్ అండ్ డ్యూటీస్. మీకు తెలుసా ఫండమెంటల్ లాస్ ఏంటనే? ఫండమెంటల్ రైట్స్, 6. వెరీ గుడ్. ఆ 6 రైట్స్ని మీ 6 రైట్స్ని ఎవరు కూడా హరించే హక్కు ఎవరికి లేదు. అంటే మీన్ దాన్ని అప్లికేట్ చేసే హక్కు ఎవరికి లేదు. అంటే ఐ వాంట్ ఎక్స్ప్లెయిన్ ద పవర్ ఆఫ్ జ్యుడిషియరీ. ఓకే, ఐ వాంట్ ఎక్స్ప్లెయిన్ ద పవర్ ఆఫ్ జ్యుడిషియరీ ఎంత పవర్ఫుల్ చెప్పడానికి చిన్న ఎగ్జాంపుల్. మీకున్న ఏ హక్కునైనా, రైట్ టు ఫ్రీడమ్, రైట్ టు ఎడ్యుకేషన్, ఎనీ హక్కుని దాన్ని వాళ్ళకి హక్కు ఎవరికి లేదు. ఇప్పుడు రైట్ టు ఫ్రీడమ్ అంటే మీరు బయట తిరిగే ఫ్రీడమ్ని హరించే హక్కు ఎవరికి లేదు. ఓన్లీ ద పార్ట్ జ్యుడిషియరీ హ్యాస్ ద పవర్ టు ఇంప్లిమెంట్. అంటే మీరు జైల్లో అని ఐ మీన్ ఎవరైనా వాయిలేట్ చేస్తే, లాను వాయిలేట్ చేస్తే మీ ప్రాథమిక హక్కుల్ని కూడా, అంటే ఎవరు కూడా ఎనీ లెజిస్లేచర్ కానీ, ఎగ్జిక్యూటివ్, మాకు ఎగ్జిక్యూటివ్ కానీ, లెజిస్లేటివ్ పొలిటీషియన్ కానీ ఎవరికి కూడా మీ ప్రాథమిక హక్కుల్ని, ఫండమెంటల్ రైట్స్ని ఆబ్జెక్ట్ హక్కు ఎవరికి లేదు. ఓన్లీ ద పవర్ హ్యాస్ జ్యుడిషియరీ. అంటే మీరు జైల్లో వేయాలంటే మీ ఫ్రీడమ్ని హరించినట్టే కదా, మీ ఫ్రీడమ్ తీసుకున్నట్టే కదా. సో జైలు హక్కు ఎవరికి ఉంది? జ్యుడిషియరీ. మేము అంటే ఐ మీన్ లాస్ట్ సాధిస్తారు, ఆ లాస్ట్ పక్కన మేము కేసు చేస్తాం. కేసు చేస్తే అన్నది అదర్ డిపార్ట్మెంట్ ఫాలో చేస్తారు, డిపార్ట్మెంట్స్ ఉంటాయి. సో ఆ డిపార్ట్మెంట్ కేసు చేస్తాం. కేసు చేసినట్టే దాన్ని జ్యుడిషియరీ మీద ప్రెజెంట్, అది తప్ప రైట్ నిర్ణయించి యాజ్ పర్ ద లా పనిష్మెంట్ చేసి మీ ఫండమెంటల్ రైట్ని చేసేది ఎవరు? జ్యుడిషియరీ. సో దట్స్ ద పవర్ ఆఫ్ జ్యుడిషియరీ. లీగల్ లిటరసీ క్యాంప్. లీగల్ లిటరసీ క్యాంప్ అనేది ప్రతి ఒక్కరు నేర్చుకోవాల్సిన ఉద్దేశం అంటే ఇండియన్ కాన్స్టిట్యూషన్ అండ్ ఇండియన్ కాంట్రాక్ట్ మీద ఆధారపడి పనిచేస్తుంది. డే టు డే లైఫ్లో మనం జరిగేటివన్నీ ఏదైతే చట్టాలు ఉన్నాయో అవన్నీ ఇండియన్ కాన్స్టిట్యూషన్ ఎలాంగ్ విత్ ఇండియన్ కాంట్రాక్ట్ యాక్ట్. నిత్య జీవితంలో జరిగే జీవనైన ప్రతి కార్యక్రమం ఏదైనా సరే, ఉదాహరణకు తీసుకున్నట్టయితే వినియోగదారులు హక్కు కన్స్యూమర్ ఫోరం యాక్ట్ ఏదైతే ఉందో, మనం నిత్య జీవితంలో ప్రతి ఏదో ఒక వస్తువు కొంటూనే ఉంటాం. మీరు స్కూల్లో చేరేటప్పుడు ఒక అప్లికేషన్ ఫామ్ ఉంటుంది. అప్లికేషన్ ఫామ్లో మీరు చేరేటప్పుడు మా స్కూల్లో ఫలానా వాటికి మీరు అంగీకరిస్తేనే మేము జాయిన్ చేసుకుంటాం అని యథావిధిగా ఎలా ఉంటుందో అదేవిధంగా భారతదేశంలో ఉన్నటువంటి చట్టాలన్నీ కూడా ఇండియన్ కాంట్రాక్ట్ యాక్ట్ అనేది అలాగే చట్టాలకు లోబడి తయారు చేయబడతాయి. ఇండియన్ కాన్స్టిట్యూషన్ వచ్చేసి ప్రాథమిక హక్కులు, ప్రాథమిక విధులు, అదేవిధంగా సహజ న్యాయ సూత్రాల మీద ఆధారపడి పనిచేస్తుంది. ఇవన్నీ ఈ భారతదేశంలో ఉన్నటువంటి మానవాళికి అన్నిటికీ, అంటే ప్రాణం ఉన్న ప్రతి జీవికి
సహజ వనరులు అన్నిటికీ వర్తిస్తాయి. అంటే భారతదేశం ఎక్కడి వరకు అయితే ఉంటుందో అక్కడి వరకు మన భారతదేశం ఏదైతే ఇతర దేశాల్లో ఉన్నటువంటి ఎంబసీ అయితే ఏదైతే ఉందో అక్కడ కూడా మన చట్టాలు అనేటివి వర్తిస్తాయి. అలా మన ఇండియన్ కాన్స్టిట్యూషన్, ఇండియన్ కాంట్రాక్ట్ అనేది దేశ విదేశాల మధ్యలో ఒప్పందాలతోనే మన దేశ సంపద అయినా, ఆర్థిక పురోగతి అయినా, సాంఘిక సమాజ ఆర్థిక అసమానతలు ఏదైనా సరే వాటి మీద ఆధారపడే మన ఇండియన్ అగ్రిమెంట్ అనేది జరుగుతుంది. మన వ్యక్తిగత జీవన విధానం ఏదైతే ఉందో మనం పొద్దున మార్నింగ్ నుంచి లేచి నుంచి వెళ్ళి ఈవినింగ్ వరకు జరిగేటువంటి ఒక్కొక్క కార్యక్రమం, మార్నింగ్ వెళ్ళి ఒక షాప్లో ఒక వస్తువు కొనుక్కుంటాం. అది కిరాణా షాప్ కావచ్చు, మేబీ అగ్రికల్చర్ ఫ్యామిలీ అయితే మీరు ఒక మోటార్ పంప్ సెట్ కావచ్చు. ఇప్పుడు జరుగుతున్నటువంటిది ఏదైతే వరి ధాన్యం అమ్ముకుంటారు. రీసెంట్గా జరుగుతున్నటువంటి చట్టాల గురించి చెప్పాల్సుకుంటే మన దగ్గర ఇప్పుడు రైతు కుటుంబం నుంచి వచ్చిన వాళ్ళే ఉంటారు. రైతులు ఇప్పుడు వరి ధాన్యం అమ్ముకుంటారు. అమ్ముకున్న తర్వాత రసీదు ఇవ్వడం లేదు. ఇట్ ఈస్ ద బిగ్గెస్ట్ స్కామ్ ఇన్ అవర్ స్టేట్. ఈ రసీదు ఎందుకు ఇవ్వడం లేదా అంటే ఈ రసీదు ఇచ్చినట్టయితే ఇందులో ఉన్నట్టు అంతర్గత కుంభకం అనేది బయటపడుతుంది. ఇలా చెప్పుకుంటా పోతే చాలా వరకు ఉన్నాయి. అదేవిధంగా ప్రతి ఒక్క వినియోగదారులు కూడా మీ యొక్క ఏదైతే మీ అవసరాల కోసం మీరు ఏదైతే కొనుగోలు చేస్తారో మీరు తప్పనిసరిగా ఆ షాపు కానీ ఆ సంబంధిత అవసరాల మేరకు మీరు ఖచ్చితంగా రసీదు తీసుకోవాలి, దాన్ని సద్వినియోగం చేసుకోవాలి. 5 లక్షల వరకు కొనుగోలు చేసేది ఏదైనా కూడా మీకు ఫ్రీగానే న్యాయం అందించబడుతుంది. విద్యార్థులు ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం తెలుసుకోవాల్సింది విద్యా దశలో మనం ఏం చేయాలి. విద్యా దశ మనకు విద్యా దశ అంటేనే చదువుకున్నాడు. చదువుతో పాటు మనకు మన హక్కులు ఏంటిది, భారత రాజ్యాంగం మనకు కల్పించిన హక్కులు ఏంటిది, హక్కుల గురించి కూడా మనకు అవగాహన ఉండాలి. అవగాహన ఉండాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకు ప్రాథమిక హక్కులు, ప్రాథమిక విధులు, ప్రాథమిక హక్కులు 6 ఉన్నాయి. మనకు ప్రాథమిక విధులు 11 ఉన్నాయి. దాంట్లో 11వ విధి మన విద్య గురించి చెప్తుంది. ప్రతి ఒక్కరు మనకు హక్కు తెలుసుకుంటే ఇప్పుడు ఎప్పుడైనా మన హక్కులకు భంగం కలిగిన ఎడల మనం హక్కులను ఎలా సద్వినియోగించుకోవాలి, హక్కులను భంగం కలిగిన ఎలా అని కాపాడుకోవాలి అనుకుంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకు హక్కులు ఏంటిది, మన హక్కులు ఏంటిది, విధులు ఏంటిది అని తెలుసుకోవాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకు హక్కులకు భంగం కలిగితే మనం సుప్రీంకోర్టుకి వెళ్ళొచ్చు, హైకోర్టుకి వెళ్ళొచ్చు. హైకోర్టు ద్వారా మన హక్కులను, సుప్రీంకోర్టు హైకోర్టు ద్వారా మన హక్కులను కాపాడుకోవచ్చు. ఇంకో విషయం ఏంటంటే జనరల్ మండలిలో 29 గ్రామ పంచాయతీలు ఉంది. 29 గ్రామ పంచాయతీలలో వివిధ గ్రామాలు, తాండాలు, గూడాలు, విలేజ్ నుండి వచ్చిన విద్యార్థులు, పూర్ విద్యార్థులే ఉన్నారు. ఎందుకంటే విలేజ్లో, తాండాలలో ఎక్కువ మైనర్ వివాహాలు జరుగుతున్నాయి, చిన్నపిల్ల చైల్డ్ వివాహాలు జరుగుతున్నాయి. ఎందుకంటే వాళ్ళకి అవగాహన లేక. ఫస్ట్ ఆఫ్ ఆల్ లీగల్, వాట్ ఈస్ ద లీగల్? డూ యు నో ఎనీబడి లీగల్? లాస్. అసలు లాస్ కూడా అంటే ఏంటి, యాక్ట్లు అంటే ఏంటి? దీనికి చిన్న స్మాల్ ఎగ్జాంపుల్స్ మీ అందరికి ఎక్స్ప్లెయిన్ చేస్తాను మీకు అర్థం కావడానికి. అందరూ కూడా ఇక్కడ రైట్స్ గురించి కానీ అవన్నిటి గురించి కానీ మనకు చాలా అందరూ ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది ఇంతకుముందు. ఇంకా మీకు డీప్గా అసలు వాట్ ఆర్ ద రైట్స్, వాట్ ఆర్ ద డ్యూటీస్, ఇవన్నీ ఏంటనేది మీకు ఇంకా వెరీ ఫండమెంటల్, అంటే మీకు బేసిక్ లెవెల్లో అర్థం కావడానికి 2-3 విషయాలు చెప్తాను. మీ లెవెల్లో, మీ స్టాండర్డ్స్లో చెప్పడానికి నేను ప్రయత్నం చేస్తాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరందరూ ఇప్పుడు క్లాస్ రూమ్లో కూర్చుంటారు కదా, మీరందరూ ఎందుకు వస్తున్నారు క్లాస్ రూమ్లో కూర్చోవడానికి? ఎక్స్ప్లెయిన్ ప్లీజ్. Tell me, why are you coming to classes? Yes, why are you studying? Why are you studying? What? Yeah. Why? On what basis you are getting that knowledge? Because future. Just a minute. Because it is the right to education is everybody is having. That is your right. ఈ చట్టాలు అనేటివి ఎక్కడ తయారైతాయి తెలుసా మీకు ఎవరికైనా? ఎక్కడ తయారైతాయి, ఎవరు తయారు చేస్తారు? రాష్ట్రంలో అయితే ఎవరు తయారు చేస్తారు, కేంద్రంలో అయితే ఎవరు తయారు చేస్తారు? అది ఏ విధంగా చట్టాలుగా మారి వస్తాయనేది చిన్నగా. అయితే రాష్ట్రంలో అయితే మీరైతే మీకు ఫాదర్స్ ఎన్నుకున్నటువంటి ఎమ్మెల్యేలు ఉంటారు కదా. ఇప్పుడు మన ఎమ్మెల్యే ఎవరు? కాండపల్లి గారి ఎమ్మెల్యే ఎవరు?
జోక్ వెరీ గుడ్. కేంద్రంలో అయితే ఎంపీలు మన ఎంపీ ఎవరు? ఓకే ఓకే విషయాలు రాజకీయ పరంగా, కానీ చదువు పరంగా కూడా అలాగే ఉండాలి. మరి చదువులో జంప్స్ ఉండాలి. 10th వరకు తక్కువ రావద్దు. ఓకే, కేంద్రంలో మనం ఎన్నుకున్నటువంటి ఎంపీలు ఎవరైతున్నారో వాళ్ళు ప్రజలకు ఏ విధమైనటువంటి అవసరాలు ఉన్నాయి, ప్రజలను ఏ విధంగా, పేదవాడిని ఏ విధంగా చేయాలి, ధనికుల నుంచి ఏ విధంగా ట్యాక్స్ వసూలు చేయాలి, వాళ్ళని ఏ విధంగా దేశాన్ని పరిపాలించాలనే ఉద్దేశంతో ఎవరికి ఏ విధమైనటువంటి అనుకూలమైనటువంటి చట్టాలు అవసరమో, దేశానికి అవసరమో కేంద్రంలో పార్లమెంట్లో బిల్లు పాస్ చేసిన తర్వాత ఆ బిల్లు రాష్ట్రాల దగ్గరికి పోతుంది. తర్వాత ఉభయ సభల్లో ప్రవేశపెట్టిన తర్వాత అదొక చట్టంగా మారి అది మన సమాజానికి, మన కోర్టు పరిధిలోకి వచ్చి దాన్ని ఏ విధంగా సమాజానికి సద్వినియోగం చేయాలనే ఉద్దేశంతో నడుస్తూ ఉంటాయి. అదేవిధంగా ముఖ్యంగా మన వ్యవసాయం చేస్తూ ఉన్నటువంటి మన ఏరియా పల్లెటూళ్ళు దాదాపు 30-31 గ్రామ పంచాయతీలు ఉన్నాయి అనుకుంటా. అందరూ నాకు అది ఐడియా లేదు, కానీ అందరూ వ్యవసాయదారులు ఉంటారు. ప్రతి పల్లెటూరు నుండి చిన్నపిల్లలు వస్తూ ఉంటారు. కానీ అక్కడక్కడ చూస్తూ ఉంటాం, చిన్న చిన్న షాపులలో కానీ వ్యవసాయ కూలీలు కానీ షాపులలో చైల్డ్ లేబర్, చిన్న పిల్లలను కూడా పనిలో పెట్టుకొని వాళ్ళకి పని చేపిస్తూ ఉంటారు స్కూల్కి పోకుండా. అయితే ఇలా చేయడం అనేది కూడా నేరమే. 14 సంవత్సరాల లోపు ఎవరైతే ఉన్నారో వాళ్ళని ఏ షాపులలో పెట్టుకుని కానీ, హోటల్స్లలో కానీ, మాల్స్లలో కానీ వర్క్లో పెట్టుకుంటే మాత్రం ఒకవేళ దానికి చైల్డ్ లేబర్ యాక్టర్ ఒక ప్రత్యేకమైనటువంటి బృందం ఉంటుంది. వాళ్ళు కేసు బుక్ చేసిందనుకోండి, ఖచ్చితంగా ఈ యొక్క కేసుల ఫైన్తో పాటు శిక్ష కూడా విధించేటువంటి అవకాశం ఉన్నది. శ్రీకాంత్ అనే మూవ్ వచ్చింది అనుకోండి, మీరు చూసారా లేదు? శ్రీకాంత్ చూసారా? దాంట్లో అది ఇట్ ఈస్ ఏ బయోపిక్ అబౌట్ శ్రీకాంత్ బోల్లా, ఇండస్ట్రియలిస్ట్. దాంట్లో అతను బ్లైండ్ పర్సన్, కళ్ళు కనిపించవు, స్కూల్లో జాయిన్ చేసుకోరు, స్కూల్లో గెంటేస్తారు. తర్వాత తను సొంతంగా ఒక ప్రైవేట్ స్కూల్లో ఒక చీర ఇస్తే ఆమె ద్వారా స్కూల్లో జాయిన్ అయ్యి పెద్ద ఇండస్ట్రీ అవుతుంది అనమాట. అతను బయోపిక్ తోటే ఆ సినిమా చేయడం జరిగింది. ఒకసారి మీకు వీలుంటే ఆ పిక్చర్ చూడండి, చాలా బాగుంటుంది. అట్లాగే ఇంకా మా యొక్క చట్టాల గురించి చెప్పాలంటే చాలా వక్తలు సీనియర్లు ఉన్నారు, వాళ్ళే చాలా మంచి మంచి చెప్తారు. ఇంకా ముందు వినడానికి మన జడ్జి గారు చెప్పేటి ఇంటే మాత్రం చెవులు ఇట్లా ఇంకా ఇంకా అయినా అనిపిస్తుంటుంది, ఇంత టాలెంటెడ్. అట్లాగే ఇంకా స్టూడెంట్స్ మీరు మీ యొక్క మంచి లైఫ్ని డీల్ చేయండి. ఇప్పటి నుంచే ఒక ప్లాన్ చేసుకోండి, నేను ఇది అవుతాను అని ప్లాన్ చేసుకోండి. నేను కూడా అసలు అడ్వకేట్ ఫీల్డ్ వస్తాను అనుకోలేదు, అనుకోకుండా రావడం జరిగింది. ఆఫ్టర్ 20 years మళ్ళీ ఇదే స్కూల్కి వచ్చి ఇక్కడ నేను ఒక అడ్వకేట్గా నిలబడ్డందుకు నాకు చాలా గర్వంగా ఫీల్ అవుతున్నాను. ఈ విద్య ఉంది కదా, ఈ విద్య నేర్చుకోవడం ద్వారా మనం ఏం పొందుతున్నాం? అందరు చెప్తారు జ్ఞానం పొందుతున్నాం. మరి జ్ఞానం అంటే ఎన్ని డైమెన్షన్స్లో ఉంటుంది, అది ఏ రకంగా మనం పొందాలి? ఇక్కడ ఎడ్యుకేషన్ అనేది 4 డైమెన్షన్స్, 4 డైమెన్షన్స్. 1 ఫిజికల్ డైమెన్షన్, 2 ఎమోషనల్ డైమెన్షన్, 3 సోషల్ డైమెన్షన్, 4 స్పిరిచువల్ డైమెన్షన్. అంటే మనం చదువుకుంటున్నాము అంటే ఈ 4 డైమెన్షన్స్లో మనకు నాలెడ్జ్ రావాలి. ఇక్కడ మీరంతా స్టూడెంట్స్ ఉన్నారు కాబట్టి మీరు స్పిరిచువల్ వదిలిపెట్టండి. ఈ 3 డైమెన్షన్స్ ఏంటి? ఫిజికల్ డైమెన్షన్. ఫిజికల్ డైమెన్షన్ అంటే ఏంటిది? శారీరకంగా అభివృద్ధి పొందాలి. శారీరక అభివృద్ధి ఏ వయసులో ఎలాంటి శారీరకంగా స్ట్రెంగ్త్ ఉండాలో, బలం ఉండాలో ఆ బలం రావాలి. ఆ ఎజిలిటీ, ఆ ఫ్లెక్సిబిలిటీ, ఆ పవరు, ఆ స్ట్రెంగ్త్ మనకు ఉండాలంటే ఆ ఫిజికల్ ఆ ఎబిలిటీ రావాలంటే ఏం చేయాలి? వ్యాయామం చేయడం కావచ్చు, ఆటలు కావచ్చు, ఇంకా రకరకాల స్కిల్స్. ఆ ఫిజికల్కి సంబంధించిన స్కిల్స్ వస్తేనే మనకి ఎడ్యుకేషన్ ఉన్నది. నాకు తెలిసి ఇప్పుడు ఈ ప్రస్తుత పరిస్థితుల్లో జనరల్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్స్లో ఈ డైమెన్షన్ గురించి ఆలోచించే అవకాశాలు చాలా తక్కువ ఉన్నాయి. ఇక రెండోది ఎమోషనల్ డైమెన్షన్. ఎమోషనల్ డైమెన్షన్స్ అంటే ఆలోచించే శక్తి పెరగాలి.
ఎవరో ఏదో చెప్పగానే గాసిప్ చెప్పగానే ఏదో సినిమాలు చూపెట్టంగానే అది విని అట్లా ఫాలో అవ్వడం, అట్లా చేయడం, వాట్సాప్ చూసి అది ఫాలో అవ్వడం, అది చూసి ఇది కరెక్ట్ అట్లా కాకుండా సొంతంగా ఆలోచించే శక్తి పెరగాలి. దాన్ని ఎమోషనల్ డైమెన్షన్. ఎమోషనల్ డైమెన్షన్ అంటే మనము సొంతంగా ఆలోచించి చూసి కరెక్టా కాదా అని నిర్ణయాలు తీసుకోగలిగే శక్తి ఉన్నప్పుడే అది మనం విద్య వచ్చినట్టు, మనం విద్యార్థులం అయినట్టు. తర్వాత ఇంకో డైమెన్షన్ సోషల్ డైమెన్షన్. ఈ సోషల్ డైమెన్షన్ కూడా మనకు విద్య ద్వారానే రావాలి. ఒక టీచర్ను మనం ఎట్లా గౌరవించాలి, పెద్ద మనుషులు వచ్చినప్పుడు, నాయకులు వచ్చినప్పుడు, ఇంట్లో తల్లిదండ్రుల్ని, చుట్టుపక్కల చుట్టాలని ఎట్లా గౌరవించాలి, వాళ్ళతో ఎట్లా మెరగాలి, ఈ విషయాలన్నీ తెలుసుకోగలిగే అవకాశం విద్య ద్వారా రావాలి. ఇక ఇప్పుడు ఈ 3 డైమెన్షన్స్ ఉంటేనే దాన్ని విద్య అంటారు. ఇప్పుడు దాన్ని మనం తరిచి చూసుకోవాలి. నిజంగా మన ఎడ్యుకేషన్ ద్వారా మనకి ఇవన్నీ వస్తున్నాయా, ఇది చూసుకోవాలి. ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే విద్య చదువుకుంటాం, చదువుకోగానే ఏంది జాబ్ చేయాలి, జాబ్ చేసిన తర్వాత ఏంది ఏం లేదు, రిటైర్ కావాలి అంతే. మన పిల్లలు మన చదువుకోవాలి, అది చదువుకోవాలి. అది కాదు, ఒక గోల్. ఇప్పుడు ఇంతకు చెప్పింది కదా, గోల్ అంటే ఒక లక్ష్యం. నేను ఫలానాది కావాలి అని అనుకొని ఆ లక్ష్యం పెట్టుకొని మనం చదువుకుంటే ఆ లక్ష్యాన్ని చేరుకోగలగాలి. అంటే ద పర్పస్ ఆఫ్ ఎడ్యుకేషన్ ఈజ్ నాట్ నాలెడ్జ్ బట్ యాక్షన్. చట్టాలు, న్యాయాలు ఎక్కడనో జరిగేటివి, ఎక్కడనో కోర్టులల్లో పోలీసు వాళ్ళు తీసుకుపోయి అక్కడ జైలు వేసి పట్టుకొని పోయి వాళ్ళకు శిక్షలు ఇచ్చేది. అటువంటి జడ్జీలు మన స్కూల్కు రావడం అదృష్టం. దాంట్లో భాగంగా మన విద్యార్థులకు చిన్నప్పటి నుంచి కూడా చట్టంపై అవగాహన కలిగి ఉంటే తర్వాత కూడా మనకు మంచి చట్ట అవగాహన కలుగుతుందనే ఉద్దేశంతో భారత ప్రభుత్వం న్యాయ విజ్ఞాన సదస్సులు అనేటి కార్యక్రమాన్ని ఒక 2-3 నెలల నుంచి ప్రారంభించి ఒక 3 నెలల వరకు జరపడం జరుగుతుంది. అందులో భాగంగా మన స్కూల్లో జరపడం మన అదృష్టం.